నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర మంత్రి ఖట్టర్ తో ముగిసిన సీఎం రేవంత్ కిషన్ రెడ్డి భేటీ. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై చర్చ. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు, మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు. మెదక్ జిల్లా సూరారం గ్రామంలో ఉద్రిక్తత, పాత కక్షలతో ఇద్దరి హత్యతో పోలీసుల బందోబస్తు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీనామా, ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశంలో అందుబాటులోకి వచ్చిన టెలిగ్రామ్ సేవలు, ప్లేస్టోర్లో యాప్ను పునరుద్ధరించిన గూగుల్ సంస్థ. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ ఈ భేటీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, కేంద్ర మంత్రి ఖట్టర్ తో సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఉమామహేశ్వరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడిచిన 4 రోజుల నుంచి 4 రోజులుగా ముంబై, ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నిన్న కొంతమంది కేంద్ర మంత్రులు కలిశాడు. ఈవేళ కూడా ఉదయమే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల కోసం ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన సమయంలో కిషన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అశ్విని వైష్ణవ్ కలిశారు. మెట్రో విస్తరణకు సంబంధించి సహకరించాలని చెప్పేసి ఆయన కోరారు. అదే సమయంలో అక్కడి నుంచే అశ్విని వైష్ణవ్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఖట్టర్ కు ఫోన్ చేసి రేపు వీళ్ళు కలుస్తారని చెప్పి కూడా చెప్పినట్టుగా సమాచారం ఉన్నది. మొత్తం మీద రైల్వే మెట్రో విస్తరణ, అదేవిధంగా పట్టణాభివృద్ధి రెండు శాఖలకు అనుబంధం ఉండడంతో ఇద్దరు మంత్రులతో కలిసికట్టుగా కొనసాగించాల్సిన ప్రాజెక్టు కావడంతో ఈవేళ ఉదయం కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా హైదరాబాద్ లో నిర్వహించాల్సిన ఈ మెట్రో విస్తరణకు సంబంధించి నిన్న ఏదైతే రైల్వే శాఖ మంత్రితో చర్చించారో అదే అంశాన్ని ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖతో కూడా చర్చించేటది. పట్టణాభివృద్ధి శాఖతో ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 విస్తరణ, అదేవిధంగా ఐఆర్ఎఫ్సి నుంచి రుణము తదితర అంశాల మీద చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ భేటీలో అనేక అంశాలు వాళ్ళ మధ్యలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ముగ్గురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడంతో చాలా అంశాలు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు రావాల్సింది. రైట్, ధన్యవాదాలు తిరుపాల్. లక్నో వాణిజ్య భవనం అగ్ని ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాదానికి కారణాలు పేర్కొంటూ 7 రోజుల్లో నివేదిక అందజేయాలని నిర్దేశించింది. వెంటనే రంగంలోకి సిట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. భవన నిర్మాణ దశ నుంచి వివిధ శాఖలు ఇచ్చిన అనుమతులపైన ఆరా తీశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 4గురిని అరెస్టు చేశారు. 2016లోనే అనుమతుల్లేని కట్టడంగా గుర్తించి భవనం కూల్చివేతకు అధికారులు నోటీసులు చేశారు. సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని, ప్రణాళికకు అనుగుణంగానే నిర్మాణం చేపట్టామని పేర్కొంటూ అప్పటి భవన యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వును కోర్టులో సవాల్ చేసింది.
తర్వాత 2 నెలలకే మున్సిపల్ అధికారులు కూల్చివేత ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. అటు భవనం కూల్చివేతకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణకు ఆదేశించింది. దేశంలో టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం ముగియడంతో గూగుల్ సంస్థ ప్లేస్టోర్లో టెలిగ్రామ్ యాప్ను పునరుద్ధరించింది. నీట్ యూజీ నకిలీ ప్రశ్నాపత్రాల వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ కేంద్రం టెలిగ్రామ్పై ఈ నెల 22 వరకు నిషేధం విధించింది. యాప్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను ఈ నెల 30 వరకు నిలిపివేయాలని టెలిగ్రామ్ను ఆదేశించింది. తప్పుదారి పట్టించే సమాచారంతో పాటు ఇతర మోసపూరిత కార్యకలాపాలను నియంత్రించడం లేదని కేంద్రం ఈ కఠిన చర్యలు తీసుకుంది. నిషేధం విధించడానికి ముందు కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలిగ్రామ్ ప్రతినిధులతో సమావేశమై తమ ఆందోళనలను వారికి దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో నీట్ యూజీ పునఃపరీక్ష పూర్తయ్యే వరకు యాప్పై నిషేధం విధించారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖల సహాయ మంత్రిగా జార్జ్ కురియన్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. జార్జ్ కురియన్ రాజీనామాతో కేంద్ర మంత్రిమండలిలో క్రైస్తవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1980లో బీజేపీలో చేరిన ఆయన పార్టీలో వివిధ పదవులను నిర్వహించారు. 2016 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రాజ్యసభ సభ్యుడిగా జార్జ్ కురియన్ పదవీకాలం ఈ నెల 21తో ముగిసింది. ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ ఆయనను తిరిగి నామినేట్ చేయలేదు. ఫలితంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరో కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజ్యసభ పదవీకాలం కూడా ఈ నెల 21తో ముగిసింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ యువకుడి హత్య, మరో వ్యక్తి ప్రతీకార హత్యలతో గందరగోళ వాతావరణం నెలకొంది. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన శ్రీధర్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ పాత కక్షలతో నిన్న ఆటోతో ఢీకొట్టి హత్య చేశాడు. ఈ క్రమంలో మాసాయిపేటలోని ఓ డాబా వద్ద శ్రీధర్ బంధువులకు ప్రభాకర్ తండ్రి యాదగిరి కనిపించడంతో ఆగ్రహంతో అతనిపై దాడి చేసి చంపారు. యాదగిరి మృతదేహాన్ని బండరాయికి కట్టి హల్దీవాగులో పడేశారు. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోస్ట్ మార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో యాదగిరి మృతదేహం, తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో శ్రీధర్ మృతదేహం ఉంది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సూరారం గ్రామం సహా 2 ఆసుపత్రుల వద్ద పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నా కొట్టు దగ్గర కచ్చిరట. నేను జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకున్నా. పోగానే ఒక పక్కింటి పిల్లగాడిని దేవేందర్ శ్రీధర్ వచ్చిండట అనగానే అమ్మ అటు ఎద్దొస్తాడు ఫోన్లో తిరుగుతూ ఉండే. ఫోన్ చేసిరని మనసులో పట్టనిస్తలేరు, నుండనిస్తలేరట అని కట్టుమని నేను ఉంటే ఉండరా నేను సబ్జెక్ట్ వెళ్ళిపోతా అని వచ్చిండట. వీడికి రాగానే ఆయన దీన్ని తిరగోవాలా 3 మాటలు 4 మాటలు దింపిరట. బండి తిరగోలా తిరిగిరట. 4 రట ఒక ఆడి మంచి ఉందట. రాడు తీసుకొచ్చిర్రు, కొట్టిర్రు. మళ్ళా ఇష్టం ఉన్నంత బుద్ధి రావడం ఉంది. ఇంత సరుపుకుంటే బుద్ధి రట. ఇక్కడ బుద్ధి రాడు తీసుకొచ్చిర్రు. రాడు తీసుకొచ్చి కట్టుమని పానం తీసిరు పోయిర్రు. ఒక ఆమె ముసలామె ఆటో దిగిందట. ఆటో నీళ్ళు తీసుకొస్తానదట. నీళ్ళు వస్తాట. నీళ్ళు వయ్యకు పయ్యకు అన్నదట. ఇక నేను ఇంటికాడ మళ్ళీ ఏం చేసి ఇంటికాడ కూర్చున్నా. ఇంటికైనా వచ్చి ఒక్క పిల్లగాని గుద్దిపోయి మన అయ్యా అని అన్నాడు. మా ఇంటి యొక్క పిల్లవాడు బోన్లో తీసుకొచ్చి అయ్యా నా కొడుకేరా అని అయితే నేను గుద్దిపోయి మొత్తుకుంటూ వచ్చే వరకనే కథ ఒక్కడే ఇట్లా ఉన్నాడు.
జరుగువాను. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ యువకుడి హత్య, మరో వ్యక్తి ప్రతీకార హత్యలతో గందరగోళ వాతావరణం నెలకొంది. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన శ్రీధర్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ పాత కక్షలతో నిన్న ఆటోతో ఢీకొట్టి హత్య చేశాడు. ఈ క్రమంలో మాసాయిపేటలోని ఓ డాబా వద్ద శ్రీధర్ బంధువులకు ప్రభాకర్ తండ్రి యాదగిరి కనిపించడంతో ఆగ్రహంతో అతనిపైకి దాడి చేసి చంపారు. యాదగిరి మృతదేహాన్ని బండరాయికి కట్టి హల్దీ వాగులో పడేశారు. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో యాదగిరి మృతదేహం, తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీధర్ మృతదేహం ఉంది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సూరారం గ్రామం సహా 2 ఆసుపత్రుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సూరారం గ్రామంలో ఉద్రిక్తతలతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రశాంత్ అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్, చెప్పండి, గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని మనకి చేగుంట మండలంలో తీవ్ర విషాదాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. పాత కక్షలు అంటే ఇరువురు స్నేహితులు అయినప్పటికీ వారి సాన్నిహిత్యంతో ఇద్దరు కలిసి ఒక ఆటో కొనుక్కున్న పరిస్థితి ఉంది. ఆటో ఈఎంఐ కట్టే విషయంలో చెలరేగిన గొడవ అది చిలిపి గాలి అయినట్టుగా మనకి తీవ్ర విషాదాన్ని నింపింది. చివరికి వచ్చేసరికి ఒకరినొకరు కొట్టుకుని చంపుకొని ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళిందని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్టయితే చేగుంట మండలంలోని అనంతసాగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఆ అనంతసాగర్ గ్రామానికి చెందిన మనకి యాట శ్రీధర్ మరియు అలాగే ప్రభాకర్ ఇరువురు మిత్రులుగా చెప్పుకోవచ్చు. ఇరువురు మిత్రుల మధ్య ఈ ఆటో అంశంలో నెలకొన్న వివాదము అది కాస్త అలా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళింది. విషయంలోకి వెళ్తే ఏంటంటే ఆ ఈఎంఐ పెట్టి ఆటో తీసుకున్నారు ఇద్దరు కలిసి. కొద్ది రోజులు ఇది సాహిత్యం సాఫీగానే సాగింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత ఈఎంఐ నువ్వు కట్టమంటే నువ్వు కట్టు అంటూ ఇద్దరి మధ్యలో ఒక వివాదం అయితే నెలకొంది. అది కాస్త కొద్ది రోజుల తర్వాత తీవ్ర ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే యాట శ్రీధర్ అనే వ్యక్తి ఒంటరిగా వెళ్తున్న నేపథ్యంలో ప్రభాకర్ అతన్ని ఆటోలో వెంబడించి వెనక నుంచి బైక్ పై ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వెంటనే అతనిపై నుంచి ప్రభాకర్ ఏదైతే ఆటో ఇద్దరు కలిసి కొనుక్కున్న ఆటో ఏదైతే ఉందో అదే ఆటోతో అతని పైన ముందుకి వెనక్కి 2-3 సార్లు తీసుకెళ్లినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రమాదంలో శ్రీధర్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత శ్రీధర్ కుటుంబ సభ్యులు అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకంత తీవ్ర ఆవేదనతో ఉండి ప్రభాకర్ కుటుంబ సభ్యుల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకంత ప్రభాకర్ తండ్రి వారికి కట్టబడిన సమయంలో అతని పైన ఆవేశంతో దాడి చేశారు. దాడి చేసిన వెంటనే అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ తర్వాత అతన్ని తీసుకెళ్లి అతనికి ఒక బండరాయిని కట్టి సమీపం మనకి అక్కడ హల్దీ వాగు అనేది ఉంటుంది. ఆ హల్దీ వాగులో పడేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ తండ్రి సైతం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి 2 శ్రీధర్ మృతదేహాన్నితో పాటు ఆ తర్వాత ప్రభాకర్ తండ్రి మృతదేహాన్ని కూడా తీసుకుని ప్రభాకర్ తండ్రి మృతదేహాన్ని నర్సాపూర్ కి, శ్రీధర్ మృతదేహాన్ని తూప్రాన్ హాస్పిటల్ కి తరలించారు. ఈ నేపథ్యంలో వారికి పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. ఒకంత చూసినట్టయితే చిన్న అంశము 2 కుటుంబాల మధ్యన చిచ్చుగా మారింది. మొత్తానికి ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు ఒకంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అది సర్ది కాకుండా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే పోలీసులు గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకా ఇది విషాదాంతంగా మారకుండా ఉండడం కోసం అని చెప్పేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే ప్రశాంత్, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు? మొత్తంగా చూసినట్లయితే గ్రామం మొత్తంగా భారీ పహారాతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వారి బంధువులు 2 వర్గాలకు సంబంధించిన బంధువులు కుటుంబ సభ్యులను వేరువేరుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ముందస్తుగా ఏర్పాటు చేసిన పోలీసుల పకడ్బందీ చర్యలతో ఒకంత ఇప్పటికైతే ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పోస్ట్ మార్టం తదనంతరం మృతదేహాలను తీసుకొచ్చిన తర్వాత ఏమైనా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని చెప్పేసి గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరింత బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి పోలీసులు ఇక్కడ చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్, ధన్యవాదాలు ప్రశాంత్.
ఖమ్మంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా వీళ్ళకి అండగా ఉంటదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమైపోయింది? రేవంత్ రెడ్డి ఏమంటుండు? నాకు హిట్లర్ ఆదర్శం అంటాడు. హిట్లర్ను చూసే హైడ్రా పెట్టిన అంటాడు. ఎవడన్నా హిట్లర్ నచ్చుతాడా? ప్రపంచం మీద ఏమంటారు? అరే వీడు ఏంద్రా హిట్లర్ లెక్క తయారైండు అంటారు. అంటే బాగా అహంకారం నెత్తికెక్కి కళ్ళు కనబడకుండా కళ్ళు నెత్తి మీదకెక్కి ఆగమాగం చేస్తోండి హిట్లరు అంటారు. నేను హిట్లరే ఆదర్శం, హిట్లర్ను చూసి హైడ్రా పెట్టి గరీబోళ్ళు ఇల్లు గులగొడుతున్నా, వాళ్ళ ఇల్లు కూలిపోతుంటే నా కళ్ళల్లో ఆనందం కనబడుతుంది అంటుండు రేవంత్ రెడ్డి. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇదా ఒక రెవెన్యూ మంత్రి చేయాల్సిన పని? దయచేసి వీటిని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా బ్లాక్ మెయిల్ అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలు కాలేజీలలో చదువుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏడాదికి ఇస్తుండే కేసీఆర్. 9.5 ఏళ్లలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇవాళ కాలేజీలకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. కాలేజీలలో ఏమో పిల్లల సర్టిఫికెట్లు ఆపిండ్రు. సర్టిఫికెట్లు ఆపితే కాలేజీలో ధర్నా చేసిండ్రు. అరే పిల్లలు వచ్చి మమ్మల్ని తిట్టిపోతుండ్రు, నువ్వేమో పైసలు ఇస్తలేవు, మేము జీతాలు ఎట్లా ఇవ్వాలి, కాలేజీలు ఎట్లా నడపాలంటే ఆ కాలేజీలో పిలిచి బ్లాక్ మెయిల్ చేసిండ్రు. అట్లే మనకు ఆరోగ్యశ్రీ పథకం దవాఖానలలో పోతే ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల్ని 5 లక్షల రూపాయలు చేసి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇప్పించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక దవాఖానలకు పైసలు ఇచ్చుడు బంద్ చేసిండు. దవాఖానలో ధర్నా చేస్తే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మా డిఏలేవి, మా పిఆర్సీఏవి, మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలేవి అంటే ఉద్యోగస్తులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకెప్పుడు 5 ఎకరాలు పైసలు పెట్టుకున్నాము, మా జాగా మాకు కావాలంటే ఎస్బీఐని కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. ఎల్ఎన్టీ మెట్రో రైలు కట్టే హైదరాబాద్ లో వాడు ఇడిచిపెట్టిపోయేదాకా ఎల్ఎన్టీ మెట్రో రైలును బ్లాక్ మెయిల్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి అంతా బ్లాక్ మెయిల్ రాజకీయం. ఎవరిని వదిలిపెట్టాడు. జర్నలిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తాడు, మా సోషల్ మీడియా యాక్టివిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ప్రశ్నించే గొంతులను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బెదిరింపులకు దగ్గర పడ్డది. ఇక ఏముంది, ఆల్రెడీ 2 ఏళ్ళు 7 నెలలు అయిపోయింది, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా మా అంటే 2 ఏళ్ళు 5 నెలలు ఉన్నది నీకు అంతే. లాస్ట్ 5 నెలలు అయితే ఎలక్షన్ అయినా. ఇంకా పేదల ఉసురు పోసుకోకు, ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యి, ఆ కాలేజీలను బతికిచ్చు. నీ పుణ్యమాని ఇలా సగం కాలేజీలు మూతబడ్డ పరిస్థితి ఏర్పడ్డది. నీ పుణ్యమాని ప్రభుత్వ దవాఖాన్లు, ప్రైవేట్ దవాఖాన్లలో ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఉద్యోగస్తులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నావు, జీతం కట్ చేసినావు, ఇంతవరకు ఆ ట్రీట్మెంటే స్టార్ట్ కాలే. ఇంతవరకు దవాఖాన్లు మేము చెయ్యము, నువ్వు ఆరోగ్యశ్రీకే డబ్బులు ఇస్తలేవు, ఈ పథకంలో మేము చేరము అంటున్నారు. కానీ నువ్వు మాత్రం ఉద్యోగస్తుల్లో ఆల్రెడీ 1.5% వాళ్ళ జీతం కట్ చేసినావు. క్యాష్లెస్ పథకం ఇంతవరకు స్టార్ట్ కాలే. అటు ఉద్యోగస్తులు జరిగిందనుకో, వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసుడు, ఉద్యోగస్తులను బ్లాక్ మెయిల్ చేస్తావు, దవాఖాన్లను బ్లాక్ మెయిల్ చేస్తావు, కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తావు, సోషల్ మీడియా యాక్టివిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తావు, జర్నలిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తావు, ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తావు. చివరికి ఈ పేదలు ఇండ్ల జాగలు గత ప్రభుత్వం ఇస్తే మీరు ఖాళీ చేస్తారా చెయ్యరా, మీరు అఫిడవిట్ మీద సంతకం పెడతారా పెట్టరా అని మిమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. బ్లాక్ మెయిల్ చెల్లదు. ఎప్పటికైనా ప్రేమ గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది, పనితనం గెలుస్తుంది తప్ప ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెల్లవు గాక చెల్లవు. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉంటారు, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీ స్థలాలు మీకు దక్కేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మా పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మేము మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ, ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడినాం, రేపు హైదరాబాద్ లో కూడా చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడతాం. మీకు అవసరమైతే మీ అందరినీ తోల్కొని పోయి అక్కడ మళ్ళా మీ జాగలలో మిమ్మల్ని కూర్చోబెట్టేదాకా కూడా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటది. జై తెలంగాణ. రాష్ట్రంలో ఏసీబీ దూకుడు కొనసాగిస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో నిజామాబాద్ ప్రగతి నగర్, సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని మల్లారెడ్డి నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. సూపరింటెండెంట్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరా సరస్వతి క్షేత్రంలోని ఉప ఆలయమైన మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ పై అంతస్తులోని ఆలయం గేటు ధ్వంసం చేసి అమ్మవారి వెండి కిరీటం, హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున పూజ కోసం అర్చకులు వెళ్లగా చోరీ జరిగినట్లు గుర్తించారు. బాసరా సరస్వతి అమ్మవారి ఆలయంపై అంతస్తులోని మహంకాళి ఆలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దుండగులు అమ్మవారి ఆలయం గేటు ధ్వంసం చేసి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లారు. ఉదయం 4 గంటల సమయంలో నిత్య పూజలు నిర్వహించడానికి వచ్చిన పూజారి గుడి తాళాలు పగలగొట్టి ఉండడంతో అధికారులకు తెలియజేశారు. అధికారుల ఫిర్యాదుతో ఆలయానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సైతం రంగంలోకి దిగాయి. వెండి కిరీటం సుమారు 1.5 కిలోలు ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఎస్పీ జానకి షర్మిల ఆలయానికి చేరుకుని దోపిడీపై ఆరా తీస్తున్నారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు, భైంసా సబ్ కలెక్టర్ ఆలయాన్ని పరిశీలించారు. వ్యాసగుడి వద్ద దుండగులు హుండీ పడేసి వెళ్లినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. అమ్మవారిపై బంగారు ఆభరణాలు చోరీ జరగలేదని ఆలయ ఈవో అంజనీదేవి తెలిపారు. త్వరలోనే దుండగుల్ని పట్టుకుంటామని తెలిపారు. ఆలయంలో చోరీ దృష్ట్యా నేడు జరగాల్సిన హుండీ లెక్కింపును అధికారులు వాయిదా వేశారు. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. మన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి ఇండియన్ను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకుని వెళ్ళటం జరిగిందండి. బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్త, ముక్కుపోగు, బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. రోజు 4:30 గుడి తీస్తాము. అదే మరి ఈ రోజు కూడా 4:30కు వచ్చి దేవాలయం తీయడానికి వచ్చాము. వచ్చేసరికి బయట గేట్కి తాళం తీసేసారు. అదే లోపల గేట్కి తాళం పగలగొట్టి ఉండడం వల్ల నేను టెంపుల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వర్ష ప్రభావంతో లింగంపల్లిలోని తారానగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మైలార్ దేవుపల్లి డివిజన్లో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో వరుసగా స్తంభాలు కూలిపోయాయి. దీంతో అనేక కాలనీల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాత్రంతా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు చీకట్ల మధ్య గడపాల్సి వచ్చింది. కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రాఘవేంద్ర కాలనీలో సెల్లార్లోకి వర్షపు నీరు చేరింది. సెల్లార్లో కార్లు మునిగిపోవడంతో బయటకు తీసేందుకు అపార్ట్మెంట్ వాసులు శ్రమిస్తున్నారు. మోటార్ల సహాయంతో వర్షపు నీటిని బయటకు పంపిస్తున్నారు.
ఉద్యోగ నియామకాల్లో స్థానికత నిర్ధారణకు టీజీపీఎస్సీ అనుసరిస్తున్న భిన్న పోకడలను హైకోర్టు తప్పుబట్టింది. 2022 ఏఈల నియామకం కోసం జారీ చేసిన నోటిఫికేషన్లో 1 నుంచి 7వ తరగతి వరకు ఏపీలో చదివారన్న కారణంగా స్థానికతను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నిశాంత్ అనే అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పిటిషనర్ స్థానికుడిగా పరిగణలోకి తీసుకోవాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. 7వ తరగతి వరకు చదివి ఉండాలన్న టీజీపీఎస్సీ వాదనను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసించిన అభ్యర్థులకు డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల ఆధారంగా జరిగే నియామకాల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొంది. తద్వారా నియామకాల్లో నిబంధనల లక్ష్యం దెబ్బతింటుందని పేర్కొంది. తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసించిన వారిని ఇతర ప్రాంతంలో ప్రాథమిక విద్య అభ్యసించారంటూ తిరస్కరించడం సముచితం కాదంది. పిటిషనర్ స్థానికతకు సంబంధించి టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను తిరస్కరిస్తున్నామని పేర్కొంది. పిటిషనర్ స్థానికత నిర్ధారణలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అప్పీలును కొట్టివేసింది. కరీంనగర్ జిల్లాలో రైతులకు ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా సులువుగా ఎరువులు బుక్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ చెబుతోంది. స్మార్ట్ ఫోన్ లేని రైతులు కూడా టోల్ ఫ్రీ నంబర్, మీ సేవ సహా ఇతరుల మొబైల్ నుంచి సైతం యూరియాను బుక్ చేసుకోవచ్చని సూచిస్తోంది. ఎరువుల దుకాణంలో ఉన్న స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో అప్డేట్ అయ్యేలా మార్పులు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దశల వారీగా రైతులకు కావాల్సిన యూరియాను యాప్ ద్వారా సరఫరా చేస్తామంటున్న వ్యవసాయ శాఖపై కథనం. కరీంనగర్ జిల్లాలో రైతులు యూరియాను బుక్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి యాప్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ యాప్ విషయంలో రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల అసలు యాపే వద్దని చెప్పేసి, యాప్ ఎత్తివేయాలని చెప్పేసి కొన్ని చోట్ల రైతులు ధర్నాలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఈ యాప్ వినియోగం ఏంటి, దీనివల్ల రైతులకు ఉండేటువంటి ఉపయోగం ఏంటి, ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు. మేడం, మన జిల్లాలో యాప్ ఈ రోజు నుంచి ఓపెన్ కానుంది. యాప్ వద్దని చాలా చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. సో ఏం చెప్తారు మీరు, యూరియా యాప్ని ఏ విధంగా రైతులు యూజ్ చేసుకోవాలి? ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అన్నది పారదర్శకంగా మన జిల్లాలో ఎన్ని యూరియా బస్తాలు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయన్నది రైతులందరికీ తెలియడానికి గాను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది గత సీజన్లోనే స్టార్ట్ చేశామండి. ఈ సీజన్ కంటిన్యూ అవుతుంది. మనకి దీంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న ఏ రైతు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మనకి ప్లే స్టోర్ నుంచి ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ రైతు తాలూకా వివరాలు అంటే పట్టాదారు పాస్బుక్ నెంబర్ కానీ, ఆయన సాగు చేయదలుచుకున్న భూమిని కానీ అందులో ఎంటర్ చేసుకుంటుని అప్పుడు ఒక ఎకరానికి చిన్న కారు రైతులైతే 2 బస్తాల వరకు వస్తుంది. వాళ్ళు ఎట్ ఏ టైం తీసుకెళ్ళిపోవచ్చు. అలా కాకుండా 3-4 ఎకరాల రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి 40-40-20 రేషియోలో మనకి బస్తాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ 5 ఎకరాల పైన ఉన్నారనుకోండి, వాళ్ళకి 40-20-20 రేషియోలో మనకి ఆ బస్తాలు అన్నది వాళ్ళకి అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఒకసారి బుక్ చేసుకున్న రైతు ఏమిటంటే 15 రోజుల తర్వాత 2వ దఫా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పారదర్శకంగా వాళ్ళ మండలంలో ఏ షాప్లో అందుబాటులో ఉంది అన్నది చూసుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల వరకు కూడా వాళ్ళకి అందుబాటులో ఈ యూరియా యాప్లో ఉంటాయి ఆ బస్తాలన్నీ కూడా. వాళ్ళు వెళ్ళి ఆ యాప్లో ఎక్కడ బుక్ చేసుకున్న షాప్కి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. వాళ్ళు కొనుగోలు చేసుకున్నప్పుడు ఫస్ట్ యూరియా యాప్లో కూడా డీలర్ తీస్తారు. అలాగే పాత పద్ధతిలో ఈ పాస్ మెషిన్లో కూడా తగ్గిస్తారు. ఎందుకంటే ఈ పాస్ ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. యాక్చువల్గా మన యాప్ చూసి మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. అది ప్రస్తుతానికి పైలట్ కింద రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేకుండా బటన్ ఫోన్స్ వాడే రైతులకి కొంత ఇబ్బంది ఉంది. వారికి ఆ ఇబ్బంది కలగకుండా ప్రతి డీలర్ షాప్ దగ్గర కూడా మనం వాలంటీర్స్ని నియమించి వారి ద్వారా చేస్తున్నాము. అంతేకాకుండా ఈ సీజన్ నుంచి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా బుక్ చేసుకొని వారు తీసుకోవడానికి అవకాశం ఉంది. బుకింగ్ కావట్లేదు, స్టాక్ చూపెట్టట్లేదు, ఇటువంటి పోయినసారి బాగా జరిగినాయి. సో ఈసారి ఏమైనా మార్పులు చేశారా యాప్లో పోయినసారికి ఈసారికి? కిందటిసారి అయితే మనకి ఎప్పుడు కన్ఫర్మ్ చేసినా స్టాకు తెలిసిన వాళ్ళకి తీసుకెళ్తున్నారు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈసారి ఏంటంటే
ప్రతి జిల్లాకి 3 స్లాట్లోని ఇచ్చారు కన్ఫర్మేషన్ ఆఫ్ స్టాక్స్ గురించి. మన జిల్లాకి ఏంటంటే ఉదయం 7:30కి మధ్యాహ్నం 2:30కి స్టాక్స్ ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 స్లాట్లు ఉన్నాయి. ఇది తీసుకున్నాక 3 లోపు మనకి కన్ఫర్మ్ చేస్తే ఆ రోజే కనిపిస్తున్నాయండి స్టాక్స్. 3 తర్వాత కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కనిపిస్తాయి స్టాక్స్. కాబట్టి ఒకరికి తెలిసిన వాళ్ళకి చెప్పి స్టాక్స్ కన్ఫర్మ్ చేశారు అన్న ఆరోపణలకి వీలుండదు. ఇప్పుడు ప్రధానంగా ఈ రైతుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలు ఏంటి మేడం ఈ యాప్ గురించి? వీరు చెప్తున్నది ఏంటంటే బుకింగ్ కష్టమవుతుంది అని. పెద్ద వయసు వారికి బుక్ చేసుకొని రావట్లేదు. సో వీటిని మనం కౌంటర్ చేయడానికి గాను మనము వాలంటీర్స్ని పెడుతున్నాము. టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఒక ఫోన్ చేసుకుంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్లో మనకి యూరియా బస్తాలు కూడా బుక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ 2 మోడిఫికేషన్స్ కూడా ఈసారి తీసుకొచ్చారు. అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ స్టాక్ వాళ్ళ ఇష్ట ప్రకారం కాకుండా 2 సార్లు కనిపిస్తాయి అన్నమాట స్టాక్ అన్నది ఎంత అవైలబిలిటీ ఉందో. సమయం పాటించాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఒక్కొక్కసారి బుక్ కాదు, నెట్ లేని చోట. సో అలాంటి రైతులకు ప్లస్ అవసరం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి మీరు అన్నట్టు ఎకరానికి 2 బస్తాలు కాకుండా ఎక్కువ అవసరం ఉండే వాళ్ళు కూడా ఆందోళన చెందుతారు. సో అలాంటి రైతులకు ఓవరాల్గా యూరియా అవసరమైనటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు? మనకి జిల్లా తాలూకా రిక్వైర్మెంట్ అంతా ఫేజ్ వైజ్గా మనకి రేక్స్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం యాక్చువల్గా 3 ఇన్స్టాల్మెంట్స్లో మనకి 3 ఫేజెస్లో మనము ఫర్టిలైజర్ అనేది అప్లై చేస్తూ ఉంటాం వరి మీద. ఒకటి ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్, తర్వాత ఏమో టిల్లరింగ్ స్టేజ్లోని, తర్వాత పిఐ స్టేజ్లో చేస్తాం. కాబట్టి ఈ గ్యాప్ అనేది 15 రోజులు ఉంటుంది. కాబట్టి 15 రోజుల తర్వాత కావాల్సిన యూరియా కూడా ఇప్పుడే బుక్ చేసుకోకుండా నెక్స్ట్ రేక్స్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి మన రైతులు ఏంటంటే పాత పద్ధతిలో అలవాటు పడి అంత కావాల్సిన యూరియా అంతే ఒకేసారి తీసుకొని వారి పొలం దగ్గర స్టాక్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి అవకాశం ఇప్పుడు ఉండదండి. ఎప్పుడుది అప్పుడు బుక్ చేసుకొని వాళ్ళ పొలానికి తరలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బటన్ ఫోన్ ఉన్న రైతులు కూడా వాళ్ళకి ఏంటంటే యూరియా బుక్ చేసుకోవడం రావట్లేదు అంటున్నారు. నెట్వర్క్ ప్రాబ్లం అన్నది ప్రస్తుతానికి మన కరీంనగర్లో అయితే ఎక్కడ ఫారెస్ట్ ఏరియా లేదు కాబట్టి మనకి నెట్వర్క్ ప్రాబ్లం అన్నది అసలు ఇంతవరకు నోటీస్ చేయలేదు. ఇది జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్నారు. యాప్ ఓపెన్ అయింది. యూరియా బుక్ చేసుకోవడం అనేది పారదర్శకంగా జరుగుతుంది. గతంలో జరిగినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు రైతులు ఎదుర్కోకుండా యాప్లో కొన్ని మార్పులు కూడా చేశారు. ఎవరైతే యాప్ని యూజ్ చేయలేరో వాళ్ళంతా టోల్ ఫ్రీ ద్వారా కూడా యూరియా బుక్ చేసుకోవచ్చని ఆమె వివరిస్తున్నారు. ఈ రోజు నుంచి దశల వారీగా అంటే యూరియా కావాల్సింది అంటే ఒక సీజన్కి కావాల్సినటువంటి యూరియా అంతా కూడా ఒకేసారి బుక్ చేసుకోకుండా అవసరాన్ని బట్టి మేము అందిస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. అవసరమైనటువంటి నిల్వలు కూడా అంటే ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ అవైలబిలిటీ ఉంది అనేది ఎప్పటికప్పుడు కూడా యాప్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని బట్టి కూడా రైతులు కూడా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈసారి యాప్ వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుందని చెప్పేసి ఆమె వివరిస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఫారంలో కొత్త ఫోటో సంతకం చేసి ఇస్తే ముసాయిదా జాబితాలో పేరు శాశ్వతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి పేరు మీద 2 ఓట్లు ఉండటం నేరమని, అది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 7 ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట ఓటు హక్కును కొనసాగించాలి అంటున్న సీఈఓ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇప్పుడు వినిపిస్తున్న మాట ఎస్ఐఆర్. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి పూర్తి రంగం సిద్ధమైంది. అయితే గతంలో బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు, అక్కడ జరిగిన చర్చ వల్ల రాష్ట్రంలో కూడా ఈ అంశంపైన సుదీర్ఘమైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఒకవైపు ఉత్కంఠ, ఒకవైపు ఆందోళన మధ్య ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసినాం, ఎలాంటి గందరగోళం అవసరం లేదని ఇప్పటికే పదే స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, దీని లక్ష్యాలు ఏంటి, ప్రజలు ఓటు తొలగిపోకుండా ఉండాలంటే ప్రజల వైపు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, రాజకీయ పార్టీల బాధ్యత ఏంటి, ఇవన్నీ విషయాలను అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈ ఉద్దేశం, ఎస్ఐఆర్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, దేశంలో గతంలో ఈ ఎస్ఐఆర్ ఎప్పుడైనా జరిగిందా, ప్రతిసారి జరుగుతున్నటువంటి ఈ ఓటర్ జాబితా సవరణకు ఈ ప్రత్యేక సవరణకు ఉన్న తేడా ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మన స్టేట్లో ప్రారంభం కావడానికి 24 నుంచి మొదలవుతుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్ఐఆర్ అనే ప్రక్రియని 10 విడతలుగా ఇది చేయడం జరిగింది. మన స్టేట్లో, మన రాష్ట్రంలో
ఇంతకుముందు ఎస్ఐఆర్ అనేది 2002లో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. 24 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. మధ్యలో స్పెషల్ రివిజన్ అనేది ఎస్ఎస్ఆర్ అంటారు. దాంట్లో ప్రతి సంవత్సరం జరిగే రివిజన్ అది వేరు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. పూర్తిగా ఇది ఓటర్ జాబితా ఏది ఉందో దాన్ని ప్రక్షాళన చేయడం కోసమే ఇది తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఓటర్ జాబితాలో చనిపోయిన వారు, లేకపోతే మైగ్రేట్ అయిన వారు, షిఫ్ట్ అయిన వారు, లేకపోతే పేర్లలో తప్పులు ఉండడం, పేర్లు మార్చుకోవడం వల్ల పాత పేరు ఉండిపోవడం, ఇవన్నీ కొన్ని అలానే ఉండిపోవడం వల్ల ఈ మన ఎలక్టరల్ రోల్ అనేది కొంతవరకు దాన్ని క్లెన్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మన రాష్ట్రంలో అనౌన్స్ చేశారు. దాన్ని చేపట్టడం జరుగుతుంది. సార్, ఇప్పుడున్న ఓటర్ జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు సార్? ఎందుకంటే 2002 ఓటర్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అంటున్నారు. లేదు, మన రాష్ట్రంలో 3,38,00,000 పైచిలకు ఓటర్స్ ఎంతమంది ఉన్నారో ప్రజెంట్ ఓటర్స్ మనకి ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఇంతకుముందు చెప్పినట్టు ప్రీ ఫిల్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. అందులో వాళ్ళు వాళ్ళ ప్రీ ఫిల్డ్ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క బిఎల్లో వాళ్ళ పరిధిలో ఉన్న 1000 లేకపోతే 800 ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇంటింటికి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఎలా ఫిల్ చేయాలనేది కూడా బిఎల్లో వాళ్ళకి సహాయపడతారు. సో ఆ ఫామ్ను అందులో ఉన్న వివరాలు సరైనవా లేదా చూసుకొని ఒక ఫోటో పెట్టి సంతకం పెడితే వారు ఓటు భద్రంగా ఉన్నట్టేనా? ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ప్రతి ఒక్క ఓటర్కి ఇచ్చిన తర్వాత ఫోటో పేరు ఉంటుంది, మీ ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి కొత్త ఫోటో ఒకటి, లేటెస్ట్ ఫోటో దాన్ని మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా దాని కింద మీరు 2002లో మీ ఓటు ఆల్రెడీ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ ఏవి అనేది ఒక కాలం ఇచ్చిన కాలంలో మీ డీటెయిల్స్ 2002వి మీకు తెలిసినట్టయితే, లేకపోతే మీకు బిఎల్లో సహాయపడతారు, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు 2002లో ఓటర్ కాని పక్షంలో మీరు మీ యొక్క తల్లిదండ్రుల పేర్లను వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫిల్ చేసి మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడే సార్ చాలామంది అనుమానం 2002లో ఓటు లేదు అంటే వాళ్ళు 42 ఏళ్ళు పైబడి ఉండొచ్చు, కానీ జాబితాలో లేకపోతే ఉండలేదు. అదేవిధంగా తల్లిదండ్రుల పేరు కూడా అందుబాటులో ఉండకపోతే వారి ఓటు ఉండదా? లేదు, మీరు 2002లో మీ పేరు లేని పక్షంలో మీ తల్లిదండ్రులు వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వాలి. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీ దగ్గర లేని పక్షంలో మీరు కేవలం మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఏమైనా ఆధారాలు సమర్పించాల్సి వస్తుంది. ఎందుకంటే పాత 2002లో మీ పేరు లేదు కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు ఇవ్వాలి. వాళ్ళ పేర్లు కూడా ఇవ్వలేని పక్షంలో మీరు ఆ 12 డాక్యుమెంట్స్ ఏమున్నాయో అందులో ఏదో ఒక డాక్యుమెంట్స్ మీరు పౌరుడు అని చెప్పుకోవడానికి, దేశ పౌరుడు అని చెప్పుకోవడానికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు అది ఇవ్వాల్సి వస్తుంది. అది మీకు ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందంటే మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చేసిన తర్వాత డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనేది మీ పేరు అందులో డ్రాఫ్ట్లోకి వస్తుంది. డ్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ మీ డీటెయిల్స్ 2002 డీటెయిల్స్ కానీ మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ప్రమాణ పత్రాలు ఏవైతే ఉన్నాయో 12లో ఏదో ఒకటి మీరు సమర్పించుకొని మీ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి మీ ఓటు ఖచ్చితంగా అక్కడే ఉండడం జరుగుతుంది. 2002లో పేరున్నా లేదా వారి తల్లిదండ్రుల పేరున్న వారు మాత్రమే డ్రాఫ్ట్లో పేరు ఉంటుంది, డ్రాఫ్ట్లో ఉంటుంది. ప్లస్ మా తల్లిదండ్రుల పేరు కానీ నా పేరు కానీ అందులో లేని పక్షంలో కూడా నేను ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాను, నా పేరు 2002లో లేదు, మా తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ తెలియవు, అయినా నేను డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు ఫిల్ చేసి సంతకం పెట్టి సమర్పిస్తున్నాను కాబట్టి డ్రాఫ్ట్లోకి వస్తుంది. డ్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ మ్యాపింగ్ ప్రక్రియ ఏంటంటే, మ్యాపింగ్ అంటే ఏం చేసేది? మ్యాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2002లో జాబితాలో వచ్చిన పేర్లు ఎవరు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళని ప్లస్ 2026లో ఉన్న వాళ్ళని రెండు మ్యాచ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి
2002లో అతని పేరు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ అనే అతని పేరు 2002లో ఉంది. అతన్ని 2025కి మ్యాప్ చేశారు. 2026లో కూడా అతని పేరు ఉంది కాబట్టి 2 మ్యాప్ చేయడం జరిగింది. అది కాకుండా వాళ్ళ యొక్క పిల్లలు ప్రోజని అంటాం, వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అనుసంధానం చేసి మ్యాప్ చేయడం జరుగుతుంది ప్రోజని కింద. భార్య అయితే 2002లో ఆమె పేరు లేని పక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకి మ్యాప్ చేయడం అనేది జరిగింది. ఈ మ్యాప్ చేయడం వల్ల ఒకటి ఎలక్టర్స్ కాదు బిఎల్ఓకి ప్రదేశం మొత్తం తెలుసుకోవడానికి ఒకటి ఉంది. తర్వాత ఓటర్స్ ఎవరనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకున్న ఓటర్లలో ఎన్ని మ్యాప్ అయ్యాయి సార్ ఈ విధంగా? మనకి 3,38,00,000లో 2,30,00,000 వరకు మ్యాప్ అయినాయి ఇప్పటి వరకు. మ్యాపింగ్లో పేరు ఉన్నది కాబట్టి నేను పూర్తిగా అందులో ఎలక్టరల్ రోల్లో వచ్చేస్తున్నానని కాదు. ఎలక్టరల్ రోల్లో రావాలంటే ఎన్యూమరేషన్ ఫామ్ మీకు సమర్పించే ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీఫిల్డ్ డీటెయిల్స్తో పాటు మీకు ఇచ్చారో అందులో ఫిల్ చేసి సంతకం పెట్టి ఇస్తేనే మీరు రోల్లోకి రావడం జరుగుతుంది. మ్యాపింగ్ కాలేదు నా పేరు ఉండదు అని కాదు. మ్యాపింగ్లో లేకపోయినా కూడా మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసి వస్తే మీరు ఖచ్చితంగా డ్రాఫ్ట్ రోల్లోకి వస్తారు. తర్వాత ఫైనల్ రోల్లో కూడా మీరు ఉంటారు. సో మొత్తం ప్రజల్లో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి సార్, రాజకీయ పార్టీల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి ఏమైనా హెల్ప్ డెస్క్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏమైనా అందుబాటులో ఉంటుందా? వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో కూడా వాళ్ళు కాల్ చేసి అడగచ్చు. తర్వాత బిఎల్ఓ ఒక నెంబర్ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ పైన ఉంది కాబట్టి ఆ బిఎల్ఓ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు అడగచ్చు. తర్వాత సూపర్వైజర్స్ నెంబర్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా ఫోన్ చేసి అడిగి తెలుసుకొని ఆ డౌట్స్ ఏమన్నా కూడా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. చివరిగా సార్ మొత్తం మీద ఈ ప్రక్రియ ఇతర రాష్ట్రాల్లో జరిగిన సందర్భంలో జరిగిన విస్తృత చర్చ వాటి వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి చాలామంది ఓట్లు పోతాయని ఒక ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి అర్హులైన ఓటు ఒక్కటి కూడా పోదని మీరు సీఈఓగా పూర్తి భరోసా ఇస్తారా? తప్పకుండా అండి. ప్రతి ఒక్క ఓటరు ఎలక్టరల్ రోల్లో రావాలనేదే మా యొక్క ఎలక్షన్ మిషనరీ యొక్క ఉద్దేశం కూడా. ఎటువంటి ప్రతి ఒక్క ఓటర్ని తీసుకోవాలి, ఎవరైతే అర్హులైన వాళ్ళని ఖచ్చితంగా ఎలక్టరల్ రోల్ తీసుకురావాలనేదే మా యొక్క ఉద్దేశం కూడా. ఆ విధంగానే మా ఆఫీసర్ అందరూ పనిచేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మా ఆఫీసర్స్ని వివిధ దశల్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ సంప్రదించి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే తప్పకుండా మీ ఓట్ ఖచ్చితంగా పదిలంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని ఆశిద్దాం. మొత్తం మీద ఇది అంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క లక్ష్యాలు ఇప్పుడు ఉన్నటువంటి ఓటరు జాబితాను పూర్తిగా ప్రక్షాళన శుద్ధి చేయడమేనని సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇందులో అర్హులైన ఒక్కరి ఓటుగా తొలగిపోయే అవకాశమే లేదని సీఈఓ గారు చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. పిచ్చి కుక్క 17 మందిపై దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరికొందరిని మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్క దాడి వల్ల చిన్నారులు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్కనూర్ దారుణం చోటు చేసుకుంది. కోతుల భయంతో మెట్లపై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. కనకలక్ష్మి అనే మహిళ ఇంటి వద్దకు వచ్చిన కోతులను తరిమేందుకు వెళ్లింది. ఈ క్రమంలో వానరాలు దాడి చేస్తాయని భావించిన ఆమె మెట్లు దిగుతుండగా జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోతుల బెడద సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. పొంగిన నాలాలు, మునిగిన రోడ్లు, ఇళ్లలోకి నీళ్లు. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే వినిపించి కనిపించే సమస్యలు. నాలాలు, కాలువలు కుంచుకుపోవడంతో వర్షాకాలంలో పలు కాలనీలు మునిగిపోతున్నాయి. మహబూబ్ నగర్ నగరపాలిక పరిధిలో 20కి పైగా లోతట్టు ప్రాంతాలున్నాయి. అమృత్ 2.0 కింద 80 కోట్లు మంజూరు కాగా నాలాల విస్తరణ పనులు చేపట్టారు. అయితే పనులు నెమ్మదిగా సాగుతూ ఉండడంతో చినుకు పడితే చాలు మళ్లీ ఇబ్బందులు తప్పవని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోయే కాలువలు, వాగులు, నాలాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయి. చిన్న వానొచ్చినా పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. మహబూబ్ నగర్ నగరపాలిక పరిధిలో 20కి పైగా లోతట్టు ప్రాంతాలున్నాయి. పెద్ద చెరువు అలుగు ప్రవాహానికి ఇరువైపులా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చిక్కుడువాగు విస్తరణ పనులు రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. భూత్పూర్ రోడ్డులోని పాలమూరు వంతెన మీదుగా ఇస్సాబ్ కుంట వరకు నాలా విస్తరణ 50% పూర్తయినా ఆక్రమణలతో పనులు ముందుకు సాగడం లేదు. ఈసారి వర్షాలొస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అమృత్ 2.0 పథకం కింద 80 కోట్లు మంజూరవడంతో మహబూబ్ నగర్ నగరపాలికలో నాలాల విస్తరణ పనులు చేపట్టినా నెమ్మదిగా సాగుతున్నాయి. నాలాల విస్తరణలో స్థలం పోతున్న వారికి వెంటనే టీడీఆర్లు ఇప్పిస్తామని ఒప్పించి పనులు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ వంటలో కూడా దాదాపు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి డీసిల్టింగ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఆ 2 కిలోమీటర్లు కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 3 ఇటాచీలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే ఈ లో లేయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాము. ఎక్కడైనా అక్కడ అత్యవసరం ఏమన్నా వస్తే సార్ ఇమ్మీడియట్లీ మేము రెస్పాండ్ అయ్యి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా. దానికోసం మా యొక్క మున్సిపల్ కార్యాలయం పరిధిలో 24 అవర్స్ అవైలబుల్ ఉండేటట్టు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎప్పుడు ఇక్కడ అవసరం వచ్చినా కూడా పట్టణంలో ఎక్కడైనా ఇబ్బందులు, ఇక్కడ చెట్లు పడిపోయినా ఏమైనా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే కూడా ఫోన్ చేస్తే కూడా నెంబర్స్ కూడా ఇస్తాము. ఆ నెంబర్లకు ఫోన్ చేసి ఇమీడియట్లీ మా స్టాఫ్ వచ్చి వారి యొక్క సమస్యలను కూడా తీర్చడం జరుగుతుంది. జడ్చర్లలోనూ నాగా జేడీడీ కర్నూల్ మెయిన్ రోడ్డులోని వెంకటరమణ థియేటర్ వద్ద నల్లకుంట నుంచి వచ్చే వరదతో ఏటా షాపుల్లోకి నీళ్లు వచ్చేవి. ప్రస్తుతానికి అక్కడ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నా సగమే పూర్తయింది. కొత్త బస్టాండ్ ఏరియాలోనూ భారీగా నీళ్లు నిలిచి ఏటా చెరువును తలపిస్తుంది. కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద డ్రైనేజీ నిండి రోడ్డుపైకి నీళ్లు నిలుస్తున్నాయి. వర్షం వస్తే ఎంపీడీఓ కార్యాలయంలో 2 రోజుల పాటు నీళ్లు నిల్వ ఉంటాయి. గద్వాల జిల్లాలోని రాజీవ్ మార్గ్, కుంట వీధిలోనూ డ్రైనేజీలను విస్తరించకపోవడంతో ఏటా రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలుస్తున్నాయి. వర్షాలు రాకముందే అధికారులు స్పందించి వేగంగా చర్యలు చేపట్టి నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపుతో కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. పశ్చిమాసియాలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా యుఏఈ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక రక్షణ ఆయుధాల కోసం భారత్ వైపు చూస్తోంది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్లను కొనుగోలు చేసేందుకు భారత్తో యుఏఈ ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ప్రాంతీయ ఘర్షణల సమయంలో ఎదురైన క్షిపణి డ్రోన్ దాడుల ముప్పును యుఏఈ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రధానంగా తమ ఇంధన ఎగుమతులకు కీలకమైన హర్ముజ్ జలసంధి భద్రతను పెంచడంపై దృష్టి సారించింది. ఇందుకోసం సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్లను భారత్ నుంచి కొనుగోలు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే భారత్తో యుఏఈ ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రక్షణ ఆయుధాల కొనుగోలును వైవిధ్యపరచాలనే వ్యూహంలో భాగంగానే యుఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, యుఏఈ అమెరికాకు మిత్రదేశాలే కావడంతో ఈ కొనుగోలు పట్ల అగ్రరాజ్యం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాబోవని స్పష్టమవుతోంది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటి. దీన్ని భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ ఎగుమతికి రష్యా అనుమతి తప్పనిసరి అయినప్పటికీ యుఏఈతో రష్యాకున్న సత్సంబంధాల దృష్ట్యా అది పెద్ద అడ్డంకి కాబోదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆకాశ్ తీర్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL సైన్యంతో కలిసి అభివృద్ధి చేసిన ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పటికే యుఏఈ వద్ద ఉన్న అమెరికన్ ప్యాట్రియట్, థర్డ్ లాంటి సిస్టమ్స్ ను మరింత పటిష్టంగా సమన్వయం చేసేందుకు ఆకాశ్ తీర్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో
తొలిసారి బ్రహ్మోస్ ను వినియోగించిన తర్వాత ప్రపంచ దేశాలు భారత ఆయుధాలపై తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ ను అందజేసిన భారత్ వియత్నాం, ఇండోనేషియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతులు $4 బిలియన్ మార్కును అధిగమించాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ రంగంలో ఒక్కటవుతున్న తరుణంలో అబుదాబితో భారత్ స్నేహం పెంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియాలో సౌదీకి పోటీగా ప్రాంతీయ ఆధిపత్యం కోసం యుఏఈ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్ యుఏఈల మధ్య చర్చలు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకం కానున్నాయి. ప్రాథమిక దశలో ఉన్న ఈ చర్చలు ఒప్పందాలుగా మారితే గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారత్ సత్తా మరింత చాటినట్లవుతుంది. దక్షిణ లెబనాన్లో సైనిక ఆపరేషన్ను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హెజ్బుల్లా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి దక్షిణ లెబనాన్లో సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాజ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ ఏఎల్ జమీర్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ పౌరులు, సైనికులకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి తమ సైన్యం చర్యలు తీసుకుంటూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని, దక్షిణ లెబనాన్లో తమ పట్టును నిలబెట్టుకుంటామని వారు తేల్చి చెప్పారు. లెబనాన్లో దాడులను నిలిపివేసేందుకు సమన్వయ సెల్ ఏర్పాటుకు అమెరికా, ఇరాన్ మధ్య నిన్న అంగీకారం కుదిరింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ అగ్రనాయకత్వం నుంచి ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు వాషింగ్టన్ వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య చర్చలు జరగనున్నాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. చర్చల్లో హెజ్బుల్లా నిరాయుధీకరణ కోసం పట్టుబడతామని ఇజ్రాయెల్ బృందం తెలిపింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా అది సక్రమంగా అమలు కావడం లేదు. వడగాలుల ధాటికి ఫ్రాన్స్ పౌరులు బెంబేలెత్తుతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో ప్యారిస్ వాసులు, పర్యాటకులు బయటకు రావాలంటే జంకుతున్నారు. రాబోయే వారం రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని ఫ్రాన్స్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి వేళల్లో తీవ్ర ఉక్కపోత ఉండనుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలతో ఫ్రాన్స్ వ్యాప్తంగా 1300కు పైగా పాఠశాలలను మూసివేశారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు స్థానికులు బీచ్లకు తరలి వెళ్తున్నారు. ఫుట్పాత్ల వెంట స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాల్లో కూడా 35 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.